రాజకీయ ముఖ చిత్రం సమూలంగా మారిపోతోంది. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుపై దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ప్రస్తుతం ఉన్న స్థానాలను అదనంగా 50% సీట్లు పెంచేందుకు సిద్ధమైంది. దీని ప్రకారం తెలంగాణలో కొత్తగా 60 అసెంబ్లీ స్థానాలు పెరగనుండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అదనంగా మరో 5 సీట్లు దక్కబోతున్నాయి. దశాబ్దాలుగా ఒకే నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయిస్తున్న సీనియర్లకు ఇది పెద్ద తలనొప్పిగా మారగా ద్వితీయ శ్రేణి నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ చదరంగంలో ఈ మార్పులు ఎవరికి లాభం చేకూర్చబోతున్నాయి? మారుతున్న భౌగోళిక సామాజిక సమీకరణాలతో సీనియర్ల కోటలు బద్దలు కాబోతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న అభ్యంతరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలను 50% మేర పెంచేలా ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు అదనంగా మరో 60 స్థానాలు కొత్తగా ఏర్పాటు కాబోతున్నాయి. ఈ భారీ పెంపు ప్రభావం ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై తీవ్రంగా పడబోతోంది. జిల్లాల వారీగా పెరిగే నిష్పత్తిని బట్టి చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కొత్తగా 5 అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయన్న స్పష్టమైన అంచనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నియోజకవర్గాల పునర్విభజనతో భౌగోళిక సరిహద్దులు మారిపోవడం ఖాయం కావడంతో అన్ని పార్టీల నాయకులు తమ భవిష్యత్ వ్యూహాలను ఇప్పటినుంచే సిద్ధం చేసుకునే పనిలో పడిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భౌగోళిక ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం 13 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక లోక్సభ స్థానం ఉంది. ఈ నియోజకవర్గాల్లో చాలా వరకు దశాబ్దాలుగా ఒకే పార్టీ లేదా ఒకే కుటుంబం గుత్తాధిపత్యంలో ఉన్నాయి. ఆయా సీనియర్ నాయకులు తమకంటూ ఒక సురక్షితమైన ఓటు బ్యాంకును, స్థానిక నెట్వర్క్ను పటిష్టంగా నిర్మించుకున్నారు. కానీ ఇప్పుడు జరగబోయే పునర్విభజన ఆ సీనియర్ నేతలకు అతిపెద్ద గుదిబండగా మారబోతోంది. డీలిమిటేషన్ ప్రక్రియలో దశాబ్దాలుగా వారు పట్టు సాధించిన కీలకమైన ప్రాంతాలు, మండలాలు పక్క నియోజకవర్గాల్లోకి వెళ్లిపోయే తీవ్ర ప్రమాదం ఉంది. ఏళ్లుగా వారికి అండగా నిలుస్తున్న బలమైన ఓటు బ్యాంకు 2 లేదా 3 కొత్త నియోజకవర్గాలుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాత నాయకులు తమ సొంత గడ్డపైనే పట్టు కోల్పోయే దయనీయ స్థితి ఏర్పడుతుంది. అప్పటి వరకు సునాయాసంగా గెలుస్తున్న సీనియర్లు మారుతున్న భౌగోళిక సరిహద్దులతో కొత్త ప్రాంతాల్లో కొత్త ఓటర్ల మధ్య అదనంగా ప్రచారం చేసుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఎదురు కాబోతోంది. సీనియర్ నేతలు పునర్విభజనతో బెంబేలెత్తుతుంటే అదే పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, యువ నేతలకు మాత్రం ఇదొక సువర్ణ అవకాశంగా మారింది. దశాబ్దాలుగా సీనియర్ల నీడలో పనిచేస్తూ టికెట్ ఆశలు వదులుకున్న నాయకుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. కొత్తగా ఏర్పడే 5 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఈ యువ నాయకులకు అద్భుతమైన వేదిక లభిస్తుంది. తమ సొంత సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాలు ఒకవేళ కొత్త నియోజకవర్గంగా రూపాంతరం చెందితే అక్కడ తమ గెలుపు అవకాశాలు మరింత మెరుగవుతాయని వారు బలంగా విశ్వసిస్తున్నారు. పార్టీ అధిష్టానాలు సైతం సీట్ల పెంపు కారణంగా కొత్త నియోజకవర్గాల్లో పాత వారిని కాకుండా పూర్తిగా కొత్త ముఖాలకు, చురుకైన యువ నేతలకు అవకాశమిచ్చేందుకు మొగ్గు చూపుతాయి. రాజకీయ పార్టీలకు కూడా ఈ పెంపు ఒక వ్యూహాత్మక అస్త్రంగా మారుతుంది. పాత నియోజకవర్గాల్లో బలంగా ఉన్న ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా కొత్త ప్రాంతాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పకడ్బందీ వ్యూహరచన చేస్తాయి. మొత్తంగా ఇది కింది స్థాయి నేతల రాజకీయ కలలను సాకారం చేసే ప్రక్రియగా మారుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలను ఎప్పుడూ కుల సమీకరణాలే శాసిస్తుంటాయి. ఇక్కడ రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, ఓసీ వర్గాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల జనాభా చాలా కీలకం. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ సామాజిక సమీకరణాలు పూర్తిగా తలకిందులవుతాయి. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో ఏదైనా ఒకే సామాజిక వర్గం స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఆ వర్గానికి చెందిన నేతకే అన్ని పార్టీలు టికెట్ కేటాయించే పరిస్థితి వస్తుంది. ఒకవేళ వివిధ సామాజిక వర్గాలు సమాన నిష్పత్తిలో ఉండేలా కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే అక్కడ పోటీ మరింత తీవ్రంగా, రసవత్రంగా మారుతుంది. ఏ ఒక్క సామాజిక వర్గానికి పూర్తి ఆధిక్యం లేని పరిస్థితుల్లో కేవలం ఒక వర్గం ఓట్లతో గెలవడం అసాధ్యంగా మారుతుంది. అలాంటి చోట వివిధ వర్గాలను కలుపుకుపోయే కూటమి అభ్యర్థి లేదా అన్ని వర్గాల ఆమోదం ఉన్న నాయకుడు మాత్రమే గెలుపు తీరాలకు చేరుకోగలరు.
ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా కులాల బలాబలాలు పునర్వ్యవస్థీకరించబడి కొత్త రాజకీయ శక్తులు ఆవిర్భవించడానికి మార్గం సుగమం అవుతుందనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పెంపు అధికారికంగా ఖరారైన మరుక్షణం నుంచే అన్ని ప్రధాన పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు, టికెట్ ఆకాంక్షలు తారాస్థాయికి చేరుకుంటాయన్న చర్చ జరుగుతోంది. పాత సీనియర్ నాయకులకు, కొత్తగా ఎదగాలనుకుంటున్న యువనేతలకు మధ్య టికెట్ల కోసం తీవ్రస్థాయి ఘర్షణ వాతావరణం నెలకొంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఆశించిన స్థానంలో టికెట్ దక్కకపోతే నాయకులు మూకుమ్మడిగా పార్టీలు మారే వలసల పర్వం కూడా ఊపందుకుంటుంది. ఒకే పార్టీ ఒంటరిగా గెలవడం కష్టమైన కొత్త నియోజకవర్గాల్లో కూటమి రాజకీయాలు అత్యంత కీలకంగా మారతాయి. వివిధ సామాజిక వర్గాల నేతలతో లోపాయికారి ఒప్పందాలు, స్థానిక కూటములు ఏర్పాటు చేసుకుని గెలుపు వ్యూహాలు రచిస్తారు. అంతేకాకుండా సరిహద్దులు మారిన కొత్త నియోజకవర్గాల్లో ప్రచార శైలి కూడా పూర్తిగా మారిపోతుంది. సాంప్రదాయ ప్రచారానికి స్వస్తి పలికి డిజిటల్ క్యాంపెయినింగ్, సోషల్ మీడియా వ్యూహాలకు పార్టీలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఏది ఏమైనా జరగబోయే నియోజకవర్గాల పెంపు కరీంనగర్ జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసి దశాబ్దాల పాత రికార్డులను చెరిపేయబోతుందన్న చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.